తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కొత్త శక్తి వచ్చిందా? ఏడాదిన్నరలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఆయన మాట మారుతోందా? కేబినెట్ మీద పట్టు బిగించడంతో పాటు ఎక్కడికక్కడ నట్లు టైట్ చేసే పని మొదలుపెట్టారా? సన్నిహితులు అనుకున్న మంత్రివర్గ సహచరులతో సైతం కాస్త సీరియస్గానే ఉంటున్నారని ఏదో జరిగిందన్నది నిజమేనా? ఏంటా సంథింగ్? ముఖ్యమంత్రి తాజా ఢిల్లీ పర్యటనలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఏడాదిన్నరలో చాలాసార్లు ఢిల్లీకి వెళ్లొచ్చారు. వివిధ సందర్భాల్లో అధిష్టానం పెద్దల్ని కలిసి మంతనాలు జరిపారు. కొన్ని ప్లస్లు ఉన్నాయి, మరికొన్ని మైనస్లు ఉన్నాయి. అదంతా వేరే సంగతి. కానీ ఈ మధ్యన తాజాగా ఢిల్లీ వెళ్లి వచ్చాక ఆయన వైఖరిలో మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు ఆయన్ని దగ్గరగా గమనిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొత్త బలం వచ్చినట్టుందని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరిగాయని చెప్పుకుంటున్నారు. గడిచిన 18 నెలలుగా ఇటు ప్రభుత్వంలో అటు పార్టీలో ఎవరేం చేసినా ఏం మాట్లాడినా చూసి చూడనట్టే ఉన్నారు సీఎం. కేబినెట్ మంత్రుల మీద రకరకాల ఆరోపణలు వచ్చినా అంత సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించలేదు. కేవలం ఆరోపణలే కాదు, మంత్రివర్గ సమావేశంలో ఒకరిద్దరు సహచరులు కాస్త అటు ఇటుగా మాట్లాడినా చాలా సాదాసీదాగా చూస్తూ వచ్చారు రేవంత్. కానీ ఇప్పుడు ఆయన వైఖరి చూస్తుంటే అదంతా గతం. ఇక మీదట అలాంటివేమీ నడవవు అన్నట్టుగా ఉందని మాట్లాడుకుంటున్నారు. ఏడాదిన్నర టైం ఇచ్చినా వీళ్లల్లో మార్పు లేదు. ఇక మీదట కూడా అలాగే ఉంటే కుదరదని అనుకున్నారో, లేదంటే లేటెస్ట్ ఢిల్లీ టూర్లో పార్టీ పెద్దలతో 2 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో క్లారిటీ వచ్చిందో కానీ ఈసారి హస్తినా ఫ్లైట్ దిగినప్పటి నుంచి ముఖ్యమంత్రిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఆయన కాన్ఫిడెంట్ గా అడుగులు వేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక ఉత్సాహం ఆపుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులైతే ఓ అడుగు ముందుకేసి ఎందుకిలా, ఢిల్లీలో ఏం జరిగి ఉంటుందని ఆరా తీస్తే కొత్త సంగతులు తెలుస్తున్నాయట. ఢిల్లీ ఇందిరాభవన్లో రాహుల్ గాంధీతో గంటసేపు ముఖాముఖి చర్చలు జరిపారట సీఎం. ఆ సమయంలోనే మంత్రుల పనితీరు, ఇతరాత్ర అంశాలన్నింటి మీద సవివరంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. కేబినెట్ లోకి కొత్తగా వచ్చిన ఓ మంత్రి సీఎం దగ్గరున్న కీలక శాఖలు కావాలని అధిష్టానంలోని ఒక పెద్ద ఆయనకు విన్నవించుకున్నారట. ఆ దిశగా గట్టి ప్రయత్నాలే చేసినట్టు చెప్పుకుంటున్నారు. కానీ రేవంత్ మాత్రం ఆ కీలక శాఖలన్నింటినీ తన దగ్గరే పెట్టుకుని ఢిల్లీలోనే చిట్చాట్ పెట్టి మరీ తాను చెప్పాలనుకున్నది క్లారిటీగా చెప్పేశారు. ఆ మాటల ద్వారా నేను ఇవ్వాలనుకున్న శాఖలే ఇస్తాను తప్ప డిమాండ్ చేస్తే కేటాయించే పరిస్థితి లేదని చెప్పకనే చెప్పేశారని విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలో అలా మొదలైన రేవంత్ కాన్ఫిడెన్స్ ఆ తర్వాతి నుంచి పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన మంత్రుల మీటింగ్లో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే ఇక నుంచి మరింత దూకుడుగా వెళ్లబోతున్నారు అనే ఇండికేషన్ ఇచ్చినట్టు కనిపిస్తోంది అంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంకి అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటారు. మ్యాటర్ ఏదైనా ఇద్దరు చర్చించే నిర్ణయాలు తీసుకుంటారన్న అభిప్రాయం ఉంది చాలా మంది మంత్రులకు. కానీ తాజాగా పొంగులేటికే ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి అంటూ చెప్పేశారట రేవంత్. పొంగులేటికి ఆయన అలా చెబుతారని అస్సలు ఊహించలేదని ఒకరిద్దరు మంత్రులు కామెంట్ చేసినట్టు తెలిసిందే. ఆ టైంలో మంత్రి శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా సీఎం ఆ ఛాన్స్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. ఆ విధంగా సీఎం కేబినెట్ మీద పట్టు సాధిస్తున్నారన్నది ఒక వెర్షన్. ముఖ్యమంత్రి మెల్లిగా అన్నింటినీ టైట్ చేసే పనిలో ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు ఓ మంత్రి. ఇలా కారణం ఏదైనా ఢిల్లీ పర్యటన తర్వాత రేవంత్ రెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నది ఇన్సైడ్ టాక్.